చిన్న తప్పు అంటున్నాం. తప్పు కాదు, అవినీతి చేశారు మీరు. కార్పొరేషన్ సర్వనాశనం చేసినారు. ఇట్లా ముట్టుకుంటే కంపు కొట్టే పరిస్థితికి తీసుకొచ్చారు 2024 వరకు. కనీసం కౌన్సిల్ సమావేశాలు ఉండవు, కౌన్సిల్లో ఏ తీర్మానాలు పాస్ కావు, రోడ్లలో బజార్లో కూర్చొని కౌన్సిల్ సమావేశాలు నిర్వహించినావు. ఇటువంటి అవినీతి పరుని చట్టం ముందు ఈరోజు దోషిగా నిలబెట్టాం. దోషిగా ప్రూవ్ అయినాడు, తప్పు చేసినాడని ప్రూవ్ అయింది. ఇప్పటికైనా నైతికంగా ఈరోజైనా కోర్టులకు పోయి న్యాయస్థానాల ముందు పోరాటం మానేసి ఆ డిప్యూటీ మేయర్కి ఛార్జ్ ఇస్తే కనీసం కౌన్సిల్ సమావేశాలు జరుగుతాయి. కౌన్సిల్ తీర్మానాలు, అభివృద్ధికి సంబంధించిన తీర్మానాలు ఆమోదం లభించే విధంగా తయారవుతాయి. గత సంవత్సరం డిసెంబర్ 22వ తేదీ 24వ తేదీ సమావేశం తర్వాత ఈ రోజు వరకు కౌన్సిల్ సమావేశాలు లేవు. రాబోయే 5-6 నెలల్లో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. నేను ఒకటే విన్నవిస్తూ ఉండ కడప ప్రజలకు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నారు, తెలుగుదేశం అభ్యర్థులకు ఓటేసి గెలిపించండి. కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏ విధంగా ఉందో కడప కార్పొరేషన్ కూడా ఎమ్మెల్యే కార్పొరేషన్ ఇద్దరు ఒకటే పార్టీ వాళ్ళు ఉంటే డబుల్ ఇంజన్ సర్కార్ మాదిరి ముందుకు పోతుంది, నగరం అభివృద్ధి చెందుతుంది. తెలుగుదేశం పార్టీకి రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో పట్టం కట్టాలా? ఇటువంటి అవినీతి పరులను ప్రజలు రేపు మళ్ళా ఓట్ల కోసం వస్తే తరిమి కొట్టాలని చెప్పి ప్రజలకు పిలిపిస్తూ ఉన్నా. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపించండి. ఈ సంవత్సర కాలంలో, ఈ 15 నెలల కాలంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా కౌన్సిల్ తీర్మానాలు కావాలని చెప్పి అడ్డుపడుతూ ఉన్నారు. అందుకే ఏమి చేయలేకపోతున్నాం. రాష్ట్రం నుంచి తెచ్చిన అభివృద్ధి నిధులతో మాత్రమే కొన్ని కార్యక్రమాలు చేయాల్సి వస్తూ ఉంది. కౌన్సిల్ను పూర్తిగా, కౌన్సిల్ ఆర్థిక వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించినారు. ఏ కార్యక్రమం చేయాలని అడ్డుపడుతూ ఉన్నారు. అయినా అన్నీ అధిగమించి స్థానిక ఎమ్మెల్యే తాగునీటి కోసం కానీ, మౌలిక వసతుల కోసం కానీ నిత్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారు విన్నవిస్తూ ఉంది. కడప ప్రజలు ఇటువంటి వైసీపీ అవినీతి పరులైన వ్యక్తులు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తే, కార్పొరేషన్ ఎన్నికల్లో తిరస్కరించండి.